హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక స్కూల్ ఆటో అక్కడ యాక్సిడెంట్ కి చాలా నలిగిపోయిన పరిస్థితి కనబడుతోంది. అయితే హబ్సిగూడలో జరిగింది ఈ ఘటన. ముందు బస్సు ఉంది, వెనకాల లారీ ఉంది, మధ్యలో ఒక స్కూల్ ఆటో ఉంది. అయితే వెనక నుంచి వచ్చినటువంటి ఆటోను ఢీకొట్టింది టస్కర్ లారీ. బస్సు కిందకు దూరిపోయింది ఆటో. దీంతో ఆటో డ్రైవర్తో పాటుగా విద్యార్థిని సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. స్పాట్లోనే ఆ విద్యార్థిని సాత్విక చనిపోయింది. హబ్సిగూడలో గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతుంది సాత్విక. క్రేన్ సాయంతో ఆటోని బయటకి తీశారు పోలీసులు. ఆ తర్వాత స్పాట్లోనే హృదయ విదారక దృశ్యాలు అక్కడ బయటపడ్డాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం ఆటో డ్రైవర్. ఇక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు తెలుపుతున్నారు. సో వెనకాల నుంచి ఒక లారీ వస్తుంది, మధ్యలో ఆటో ఉంది. అయితే ముందు కూడా ఒక బస్సు వెళ్తోంది. వెనక నుంచి లారీ చాలా బలంగా వేగంగా వచ్చి ఆటోను ఢీకొనడంతో ఆటో ముందు ఉన్నటువంటి బస్సు కిందికి దూరింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఆటో డ్రైవర్తో పాటుగా ఒక విద్యార్థిని సాత్విక కూడా ఉంది. అయితే స్పాట్లోనే సాత్విక మరణించింది. ఆ తర్వాత ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే ఆటోని కూడా, ఆటోలో ఎవరున్నారో, ఆటోలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అని గమనించాలని ఉన్నప్పటికీ ఒక క్రేన్ సాయంతో బస్సును లేపేంత వరకు కూడా ఆ కిందున్న వారి పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా తెలియని పరిస్థితి. సో క్రేన్ సాయంతో బస్సును లేపిన తర్వాత అక్కడ చూసిన దృశ్యాలు కనుక మనం గమనిస్తే హృదయ విదారకంగా ఉన్నాయి. స్కూల్కి వెళ్లాల్సినటువంటి ఆ సాత్విక అనే విద్యార్థిని అక్కడ మృతదేహంగా కనిపించింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన హబ్సిగూడ దగ్గర జరిగింది ఈ సిచ్యువేషన్. హబ్సిగూడ మెట్రో స్టేషన్ కింద అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వెనక నుంచి లారీ చాలా వేగంగా వచ్చి ఆటోను ఢీకుంది. మీరు చూస్తే కనుక ఆటో పూర్తిగా నుజ్జు అయిపోయింది. అంటే ఆ బస్సు కిందకి ఆటో వెళ్ళిందనంటే ఎంత వేగంగా వెనకాల నుంచి ఆ లారీ దానిని ఢీకొందో చూడొచ్చు. సో ఆ నుజ్జు నుంచి అంటే ఒక్కసారిగా దగ్గరికి వచ్చేసింది ఆటో పూర్తిగా కూడా. సో ఈ ఆటో పూర్తిగా అంత సిచ్యువేషన్లో ఉందనంటే ఆ లోపల పరిస్థితి ఏ రకంగా ఉందో మనం గమనించవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మా ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి మా ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్లే ముందు పోలీస్ అధికారులు అక్కడ ఏసీపీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. 7:45 ఆ ప్రాంతంలో 7:45 ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ హబ్సిగూడ చౌరస్తా దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక బస్సు వెనుక చౌరస్తా దగ్గర బస్సు వెనుక ఆటో ఆగింది. ఆటో ఆ ట్రాఫిక్ దగ్గర ఇమీడియట్ గా టస్కర్ వెనక నుంచి వచ్చేసి అతను ర్యాషన్ నెగ్లిజెంట్ ఉండి ఆటోకు డాష్ ఇవ్వడం జరిగింది. ఆటో బస్సు కిందికి వెళ్ళిపోయి ఇద్దరు అంటే అందులో ఉన్న అమ్మాయి, ఆ ఆటో డ్రైవర్ కూడా స్టూడెంట్ అమ్మాయి, 10th క్లాస్ చదివే అమ్మాయి సాత్విక, రంగా సాత్విక అని 16 years 10th క్లాస్ గౌతమ్ మోడల్ స్కూల్లో స్ట్రీట్ నెంబర్ 8కి వెళ్తా ఉంది. ఆ టైంలో ఆమెకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇమీడియట్ గా ప్రసాద్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. తను అక్కడ ప్రసాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది తను దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలుస్తుంది. టస్కర్ వెహికల్ యొక్క డ్రైవర్ను టస్కర్ను కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ వెహికల్ని సీజ్ చేసి అతనిపైన తగు చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ కూడా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. అంటే వెరిఫై చేస్తున్నాం, సీసీ ఫుటేజ్ చూసి దాన్ని మేము చూస్తున్నాం. కానీ ప్రస్తుతానికైతే ఇతను టస్కర్ వెహికల్ యొక్క నిర్లక్ష్యము, అతని యొక్క ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అయితే అక్కడ ఉన్న ఐ విట్నెస్లు అయితే చెప్తా ఉన్నారు. సీసీ ఫుటేజ్లు అవన్నీ కూడా వెరిఫై చేసి తగు చర్య తీసుకుంటాం. లేదండి, ప్రస్తుతానికి అయితే లేదు. ఉన్నాడు, అక్యూజ్ ను పిలిపించినాం కదా, అక్యూజ్డ్ కూడా మన కస్టడీలో ఉన్నాడు. టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది చూస్తున్నాం. యాక్చువల్గా 8 లోపల వరకు వెహికల్స్ అయితే రావద్దు. బట్ ఇతను 7:45 ప్రాంతంలో జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఒకవేళ అట్లాంటి ఉంటే దాని మీద కూడా బియాండ్ టైం లిమిట్స్ లోపల వచ్చిందని చెప్పేసి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, చనిపోయింది పాప, అది వెరిఫై చేస్తున్నాము. ఇంతవరకు వాళ్ళు పాపం బాధలో ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్ దగ్గరనే ఉన్నారు. వాళ్ళతోని దరఖాస్తు కూడా తీసుకొని పిలిపించినాము. దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెప్తాం మేము. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆటోని చాలా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో ముందున్నటువంటి బస్సు కిందికి వెళ్ళిపోయింది. ఆటోలో ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి సాత్విక మరణించింది. ఇక బస్సును లిఫ్ట్ చేసి చూసిన తర్వాత
ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది, దగ్గరకు వచ్చింది. ఆటో దృశ్యాలను చూస్తేనే మనం డెఫినెట్గా హృదయ విదారకంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఆటో నలిగిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తే పాప మా పరిస్థితి అంటే అందులో ప్రయాణించేటువంటి ఆ పాప పరిస్థితి ఏ రకంగా ఉందనేది మనం డెఫినెట్గా ఎస్టిమేట్ చేయొచ్చు. సో సాత్విక ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. ఎస్ సాగర్, అసలు ఏం జరిగింది అంటే బేసిక్గా కొంత ఉదయం సమయం 6 గంటల వరకు కూడా లారీలు తిరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో, కానీ 6 తర్వాత ఇటువంటి హెవీ వెహికల్స్ని సిటీలో అలౌ చేయరు. కానీ ఈ నేపథ్యంలో అక్కడికి లారీ ఎలా చేరుకుంది, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తెలుస్తున్న నేపథ్యంలో లారీ డ్రైవర్ మధ్య మత్తులో కానీ ఉన్నాడా, అంటే సిగ్నల్లో ఆగినటువంటి లారీ ఆటోని ఢీకొనడం జరిగింది, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూల్ ఆటోలో వెళ్తున్నటువంటి ఓ విద్యార్థిని 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన హృదయ విదారకంగా మనకు ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే శనివారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల సమయంలో అప్సిగూడ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు వెనకాల ఈ ఆటో వెళ్తూ ఉంది. అయితే వేగంగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ అంటే ఆ టిప్పర్ లారీ హెవీ లోడ్ తో ఉందని మనకు విజువల్స్ చూస్తే కనిపిస్తుంది. ఆ హెవీ లోడ్ తో ఉన్న లారీ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ ఆ సమయంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ లో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ సమయంలో ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం కూడా ఆటో డ్రైవర్ చేయలేకపోయాడు. దీంతోనే వెంటనే ఆ ముందు ఉన్న ఆర్టీసీ బస్సు కిందికి దూసుకువెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే అంటే ఆసుపత్రికి తరలించారు, అప్పటికే మృతి చెందినట్లుగా మనకు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మొత్తంగా చూస్తే ఈ ప్రమాదంలో యాక్చువల్లీ హైదరాబాద్ నగరంలో 8 గంటల లోపు ఈ హెవీ వెహికల్స్ అనేది అలో ఉండదు. సో ఈ లారీ ఎక్కడికి ఏ విధంగా వచ్చింది, ట్రాఫిక్ పోలీసులు దాన్ని గుర్తించారా లేదా, ఈ నిర్లక్ష్యం అనేది మనకు కనిపిస్తుంది. ఏసీపీ జగన్ ఇంతమందికి మనకు చెప్పారు 8 గంటల లోపు హెవీ వెహికల్స్ హైదరాబాద్ నగరంలోకి అలౌ లేదు. కానీ ఈ హెవీ లోడ్ తో ఉన్న టిప్పర్ లారీ వచ్చి ఆటోని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తో పాటు లారీని సీజ్ చేసి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు విచారిస్తున్నారు. అయితే దీంతో మొత్తంగా విద్యార్థిని మృతి అనేది చాలా బాధాకరం. ఈ హృదయ విదారక దృశ్యాలు విద్యార్థి మృతితో తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో ఉన్నారు. అయితే ఈ మధ్య తరచుగా స్కూల్ ఆటోలు బస్సులు ప్రమాదాలకు గురవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఓవైపు ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా స్కూల్ యాజమాన్యాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ప్రమాదాల నివారణ కోసం. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. యాజమాన్యాలు ఈ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. కానీ మొత్తంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు మాత్రం మరింత దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదాలను అరికట్ట ముక్కుపచ్చలారని విద్యార్థులు మృతి చెందడం అనేది చాలా బాధాకరంగా మనం చూస్తున్నాం. సో ఈ ప్రమాదాలని మొత్తంగా అరికట్టాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పుకోవచ్చు మనోజ్. ఎస్ సాగర్, అంటే ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు ఏదైనా ముమ్మరంగా అంటే అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది వాహనం లారీ యొక్క నిర్లక్ష్యం అనేది. సో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది కదా, సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా విడుదల చేశారా? తప్పకుండా మనోజ్, అంటే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగానే ఈ లారీ టిప్పర్ లారీ ఏదైతే హెవీ లోడ్ తో ఉన్న లారీ కారణంగానే ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించి ప్రాథమికంగా ఆ లారీ డ్రైవర్ తో పాటు లారీని సీజ్ చేసి అరెస్ట్ చేసి ఆయనను విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆర్టీసీ బస్సు కూడా అక్కడ ఎందుకు ఆగి ఉంది, దాని కిందికి చొచ్చుకుపోయి అంటే ఇక్కడ ప్రమాద దృశ్యాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఆర్టీసీ బస్సు కిందికి చొచ్చుకుపోవడంతో ట్రాఫిక్ అంటే పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో బస్సుని తీసి ఆటోని బయటికి తీసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంత దారుణంగా అంటే అంత బస్సు కిందికి వెళ్ళిపోయే అంత ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ టిప్పర్ లారీ డ్రైవర్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు మొత్తంగా గుర్తించారు. అంటే మరిన్ని సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన అనంతరం మరింత లోతైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది మనోజ్. రైట్ సాగర్. సో హైదరాబాద్ హబ్సిగూడలో జరిగింది ఈ ఘటన యాక్సిడెంట్ కారణంగా 10వ తరగతి చదువుతున్నటువంటి సాత్విక అనే ఒక విద్యార్థిని కూడా మరణించింది. అయితే హబ్సిగూడ చౌరస్తా దగ్గర సిగ్నల్ కారణంగా ఆర్టీసీ బస్సు ముందుగా ఆగింది, ఆ తర్వాత వెనకాల ఆటో కూడా ఆగింది, ఆ తర్వాత వెనకాల వచ్చినటువంటి లారీ చాలా వేగంగా స్పీడ్గా రావడంతో ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ఆ బస్సు కిందికి దూసుకువెళ్ళింది. దీంతో ఆటో కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది, నలిగిపోయింది. ఆర్టీసీ బస్ కిందికి దూసుకెళ్ళినటువంటి ఆటోలో ఉన్నటువంటి సాత్విక అనే విద్యార్థినితో పాటుగా ఆటో డ్రైవర్ ఇద్దరు కూడా ఆటో డ్రైవర్ అయితే ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక విద్యార్థిని సాత్విక అయితే మరణించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద 10వ తరగతికి
చదువుతోంది సాత్విక్ అనే విద్యార్థిని. మరికోసేపటి అంటే హబ్సిగూడ దగ్గర నుంచి కేవలం ఒక 10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాల్లోనే తన స్కూల్కి కూడా వెళ్ళిపోయి ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అంటే స్ట్రీట్ నెంబర్ 8లో ఉన్నటువంటి గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతోంది సాత్విక. మరొక 5-10 నిమిషాల్లో స్కూల్కి వెళ్ళేది. ఇంతలోనే ఒక యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సో సాత్విక మరణానికి కారణం ఒక నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అయితే 8 గంటల తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో హెవీ వెహికల్స్ అలౌ చేయరు. అయితే ఈ లారీ అక్కడికి ఏ సమయానికి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఆ టస్కర్ లారీతో పాటుగా డ్రైవర్ని కూడా అదుపులో తీసుకున్నారు. టస్కర్ లారీ కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది. సో ప్రస్తుతానికి ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలికొన్న విషయం మనం చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సిగూడలో జరిగింది ఈ ఘటన. కాకా ఓ కాకా కాకా